పాఠాలు ఇక్కడ పౌలు మన ముందు ఉంచడం మనం చూస్తున్నాం. We have seen some of those pictures. అందులో కొన్ని వాటిని మనం చూసాం. The first thing we saw was one new man that you find in verse 15. నూతన పురుషుడు. తర్వాత 16వ వచనములో one body, ఏక శరీరము అనే విషయాన్ని మనం చూసాం. మూడవది ఏం చూసామంటే దేవుని ఇంటివారు. We are the household of God. తర్వాత ఈరోజు మనము we are going to see కట్టడము, the building of God, as you find in verse 20. In verse 20, let me read for you. We are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. So here is the image of the building. Now, whenever you think of a building, certain things come to our mind. The first thing is the foundation. And not only the foundation, you have a design for a building. There is a superstructure. And then there is an architect behind. The materials are used. And every material, from the smallest stone, it has got its assigned place. And they are all joined together. మనము ఒక కట్టడము అన్నప్పుడు అనేక తలంపులు మన యొక్క దృశ్యంలోనికి వస్తుంది. అంటే ఒక నిర్మాణకుడు, దేర్ మస్ట్ బి ఎ డిజైనర్ ఆర్ అన్ ఆర్కిటెక్ట్, శిల్పి. అది మాత్రం కాకుండా ఆ రాళ్ళను ఆయా స్థలాల్లో అమర్చి దాన్ని కట్టాలి. దానికి ముందు పునాది వేయాలి. దానికి ఒక నిర్మాణానికి ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఆ యొక్క నిర్మాణకునికి ఉండాలి. ఈ విషయాలన్నీ మనం we see in the material world. Now, how do you apply it to our spiritual life? పునాది అన్నప్పుడు బహుతేటగా పౌలు ఈ విషయం చెప్తున్నాడు. నాతో కలిసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 Corinthians chapter 3, please. 1 Corinthians chapter 3 and verse 11. 11వ వచనం. For other foundation can no man lay than that is laid, which is Jesus Christ. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే. So we find the foundation is the Lord Jesus Christ. తర్వాత అది మాత్రం కాదు, మూలరాయి, the chief cornerstone, as we read in verse చూసినట్లయితే verse 20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, he is both the foundation and also the chief cornerstone. Now, when you think of the foundation, when you see the Christendom today, క్రైస్తవ లోకాన్ని ఈ రోజు మనం చూచేటప్పుడు, we can divide the professing Christianity into 4 kinds of foundation layers. 4 రకాలైన పునాదులు వేసే క్రైస్తవులను మనం విభజించి మాట్లాడవచ్చు. Let's briefly look into them so that we have a better understanding of where we are. మనం ఎక్కడున్నామని అర్థం చేసుకోవటానికి ఆ విషయాన్ని మనం మొట్టమొదటిగా మనం ఆలోచించేద్దాం. First of all, people who put a wrong foundation. క్రైస్తవ్యంలో the biggest challenge that we face is the real foundation, which is Jesus Christ, is not laid. చాలా మందిని మీరు క్రైస్తవులుగా ఉన్నారు, ఎంతకాలం నుంచి ఉన్నారు? ది కామన్ ఆన్సర్ దట్ ఐ గెట్ వెన్ ఐ ఇన్ మై ట్రావెల్స్, నా యొక్క ప్రయాణాల్లో కానీ, నేను పరిచయం లేని వారితో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళు క్రైస్తవులు అన్నప్పుడు మీరు ఎంతకాలంగా మీరు క్రైస్తవులుగా ఉన్నారు అంటే, చిన్ననాటి నుంచి మేము క్రైస్తవులుగా ఉన్నాం అంటారు. అంటే వాళ్ళ యొక్క అవగాహన ఏంటంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన కారణాన్ని బట్టి మేము క్రైస్తవులుగా అయిపోయాం, మా ప్రారంభం అదే అంటారు. సో దిస్ ఇస్ క్రిస్టియానిటీ, దిస్ ఇస్ ది నామినల్ క్రిస్టియానిటీ, పేరు క్రైస్తవులు అంటాం. రెండవది, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ అటాచ్డ్ టు ఎ పర్టిక్యులర్ చర్చ్ రైట్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. ఆ సంఘముతో వారికున్న, ఆ సంఘ శాఖతో వారికున్న అనుబంధాన్ని బట్టి దే థింక్ దే ఆర్ క్రిస్టియన్స్. మేము చిన్నట్లో నుంచి ఆ సంఘానికే వెళ్తున్నాం, 40-50 years. They almost worship the temple. This we call as churchianity. Churchianity is being attached to a particular denomination from which we derive our spiritual security. ఆత్మీయ
మన యొక్క సురక్షిత్వం, ఈ యొక్క సంఘముతో మనకున్న అనుబంధాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మూడవది, పీపుల్ నో దట్ దెర్ ఈస్ జీసస్ క్రైస్ట్ who is in the center of Christianity, but they have no clear understanding at all of what Christ has done or why Christ came into the world or why he died. నీలగిరి ప్రాంతాల్లో అంటే తమిళనాడులో సౌత్లో ఒక మిషనరీ ఆ యొక్క కొండల్లో వెళ్తూ తనను ఎవరు మార్గంలో ఎవరిని చూసినా నిలబడి వాళ్ళతో 2 మాటలు ముచ్చటించి ప్రభువు గురించి చెప్పి వెళ్ళేవాడు. అప్పుడు వెళ్ళే మార్గంలో ఒక ఆయన్ని కలుసుకున్నాడు. కలుసుకున్నప్పుడు ఆయన నీ పేరు ఏమైనా అడిగాడు. అడిగితే ఆయన పేరు తమిళ్లో చెప్పాడు. సిలువై నేసన్ అన్నాడు. మీకు తమిళ్ అర్థమయ్యేది ఉంటే సిలువై నేసన్ అంటే సిలువ ప్రియుడు. ఇట్స్ అ వండర్ఫుల్ నేమ్, ఇజంట్ ఇట్? వెరీ రేర్లీ ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ దిస్ నేమ్. సిలువ ప్రియుడు అనే పేరు, సిలువై నేసన్. అంటే అంతవరకు ఈ మిషనరీ దారిలో చాలా మందిని కలుసుకున్నాడు కానీ చాలా పేర్లు విన్నాడు క్రైస్తవేతరులు వాళ్ళు. So for the first time he is meeting somebody who has a very, very orthodox Christian name, a very biblical, very meaningful name, సిలువ ప్రియుడు. అప్పుడు ఈయన క్వశ్చన్ అడిగాడు. నువ్వు సిలువ ప్రియుడని ఇంత చక్కని పేరు మీ తల్లిదండ్రులు నీకు ఇచ్చారు కదా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఏదన్నా తప్పు చేసి ఉంటాడు అన్నాడు. వెరీ క్యాజువలీ హీ ఆన్సర్. ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకనే ఆయన సిలువ వేశారు. See how shallow his understanding is. ఏమాత్రం కూడా అవగాహన లేని ఆ యొక్క పరిస్థితిలో అతను ఉంటున్నాడు. నాట్ ఓన్లీ ట్రైబల్ పీపుల్ బట్ వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో. అనేక సంవత్సరాల క్రితం నేను ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేసేవాడిని. అప్పుడు మా ఇన్స్టిట్యూషన్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడానికి ఒక పెద్ద కాలేజీలో ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఒక ప్రొఫెసర్ను నేను వెళ్ళి ఇన్వైట్ చేయడం జరిగింది. నేను వ్యక్తిగతంగా ఆ కాలేజీకి వెళ్ళాను. ఆ యొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి ప్రొఫెసర్ను కలుసుకున్నాను. ఆ ప్రొఫెసర్ను కలుసుకున్నప్పుడు నాకు ఒక సంతోషం వేసిందంటే దట్ ప్రొఫెసర్ హ్యాపెన్స్ టు బి ఎ క్రిస్టియన్. ఆయన ఎబినేజర్ అని పేరు ఆయనకి. అప్పుడు ఎబినేజర్ అన్న వెంటనే చాలా సంతోషం అయిపోయింది. నేను వెళ్ళిన పర్పస్ చెప్పాను ఆయనకి. అయ్యా, మిమ్మల్ని మేము ఒక స్పెషల్ గెస్ట్‌గా మేము ఇన్వైట్ చేస్తున్నాము. మాకు ఇలా ఫంక్షన్ ఉంది. మీరు వచ్చి మాకు లెక్చర్ ఇవ్వాలని అంటే, అయ్యో నేను రాలేను, ఐఎమ్ నాట్ ఫ్రీ అట్ ఆల్ దోస్ డేస్ అని తాను రాలేని ఆ పరిస్థితిని వివరించాడు. బట్ సీయింగ్ హి వాస్ ఎ లిటిల్ మోర్ ఓపెన్ అండ్ ఫ్రెండ్లీ, ఐ బిగాన్ టు షేర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు గురించి చెప్పడం మొదలుపెట్టాను. హి వాస్ ఎ వెరీ బిగ్ ప్రొఫెసర్. హి ఈస్ ఎ ట్రావెలింగ్ ప్రొఫెసర్. అనేక యూనివర్సిటీస్‌కి వెళ్ళేవాడు. సో దిస్ హ్యాపెండ్ సెవరల్ ఇయర్స్ అగో. అప్పుడు నాకు ఇతను వింటాడా లేడా, నేను చాలా చిన్న పిల్లోడిని అతనికి ముందు, ఏమనుకుంటాడో అనే భయంతో నేను మాట్లాడుతున్నా. అతను చాలా ఇంట్రెస్ట్‌గా వింటున్నాడు. విని తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఏమన్నాడంటే, సీ మై పేరెంట్స్ హ్యావ్ నేమ్డ్ మీ యాస్ ఎబెనేజర్. ఎబెనేజర్ అనే పేరు మాకిచ్చారు. చిన్న వయసులో నా తండ్రి నన్ను వాకింగ్ తీసుకొని వెళ్ళేటప్పుడు నాతో మాట్లాడేవాడు. బిడ్డ, నీకు మేము ఈ యొక్క ఎబెనేజర్ అని పేరు పెట్టాము. అంటే ప్రభువు నీకు సహాయకుడై ఉండాలి. ప్రభు సహాయం లేకపోతే నీ జీవితంలో నువ్వు నిజంగా విజయవంతుడిగా నువ్వు ఉండలేవు అని చాలా ముచ్చటతో చాలా ప్రేమతో చెప్పేవాడు. ఆ తండ్రి చనిపోయాడు, అంతా అయిపోయింది. ఈయన ఎడ్యుకేషన్‌లో బాగా పైకొచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఐ బిగాన్ టు ఫుల్లీ ఫోకస్ ఆన్ మై ఎడ్యుకేషన్. Then I became a professor. Now I am a visiting professor to so many universities and they pay me hourly basis. నేను వెళ్తున్నాను, అవన్నీ జరుగుతుంది. బట్ ఐ యామ్ ఎ రెస్ట్‌లెస్ మ్యాన్ అన్నాడు. నాలో ఏమాత్రం కూడా సమాధానం లేదు అన్నాడు. నా యవ్వన వయసులో దేవుణ్ణి వెతకాలనే తలంపుండే కానీ నాకు అంత అవగాహన లేదు. బట్ ఐ నెవర్ ఈవెన్ టుక్ ఇంట్రెస్ట్ టు నో అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆయనతో వ్యక్తిగత సంబంధంలోనికి రావాలని ఆయన తలంపు కూడా నాకు రాలేదు. నౌ ఐ యామ్ మ్యారీడ్, ఐ హ్యావ్ చిల్డ్రన్, దే ఆర్ ఆల్ సెటిల్డ్. నౌ ఎట్ మిడ్‌నైట్ ఐ డోంట్ గెట్ స్లీప్. అందరు నిద్రపోతూ ఉంటారు. నిద్ర లేకుండా నేను లేచి కూర్చుంటాను. దెన్ ఐ థింక్ అపాన్ గాడ్, బట్ గాడ్ ఈజ్ నాట్ నియర్ మీ. నాకు బలమున్నప్పుడు నేను దేవుణ్ణి వెతకలేదు, ఇప్పుడు వెతుకుతున్నాను.
Do you think God can hear me now? Like a small child, he asked me. I was literally trembling in my shoes. మరి ఇంత ఓపెన్గా ఉన్నాడే అని. ఈజ్ అ బిగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, టీచింగ్ ద లాంగ్వేజ్. అప్పుడు నేను అన్నాను, సార్, ఈవెన్ నౌ యూ కెన్ హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ లైక్ ఎ సిన్నర్ యూ కెన్ సే, లార్డ్, ఐ హ్యావ్ సిన్డ్ అగేన్స్ట్ యూ, బట్ ఐ బిలీవ్ యూ డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. ఈ సెడ్, వెయిట్ అ మినిట్ అన్నాడు. వెయిట్ అ మినిట్ అని ఒక పేపర్ తీసుకొని, పెన్ తీసుకొని, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ దోస్ వర్డ్స్, డిక్టేట్ టు మీ దోస్ వర్డ్స్, ఐ విల్ రైట్ ఇట్ డౌన్ అన్నాడు. I just couldn't believe a person who is a professor of English, he wanted every word for me to dictate to him. He wrote it down. See, this person grew up in the religion and he never came to a personal encounter with Jesus Christ. యేసు ప్రభుతో వ్యక్తిగతమైన ఒక సంబంధంలోనికి రాకుండానే తన జీవితం అంతా గడిపేశాడు. ఇంకొక అవగాహన చాలా మందికి ఏంటంటే, దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, యూనివర్సల్ సాల్వేషన్ అంటే యేసు ప్రభు ఈ మతంలో చేరితేనే చాలు, యేసు ప్రభు అందరి కొరకు చనిపోయాడని కదా బైబిల్లో ఉంది. సో ఎవ్రీ వన్ విల్ ఆటోమేటికలీ గో ఇన్ టు హెవెన్. సో ఎలాగైనా ఎవరిని విడిచిపెట్టకుండా ప్రభు ప్రేమామయుడు గనుక ఆయన ఎలాగన్నా పరలోకానికి అందరిని తీసుకుని వెళ్తాం. ఫర్ దిస్ ఐ హ్యావ్ అనదర్ బిట్టర్ ఎక్స్పీరియన్స్. ఒకసారి నేను వెల్లూరుకు ఆ దినాల్లో నెలకు ఒకసారి కన్నా వెళ్ళేవాడిని. వెళ్ళి అక్కడుండే సంఘంలో మాట్లాడేవాడిని, అక్కడుండే సిఎంసి కాలేజీలో నాకు ఆ హాస్టల్కి వెళ్ళి వాకింగ్ చెప్పేవాడిని. అలాగే ఒక తరుణం ఉండేది, నేను చెన్నై నుంచి వెళ్ళేవాడిని. అప్పుడు అక్కడ ఒక ఆయన, చాలా ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన ఇంటిలో, హీఈస్ అ వెరీ రిచ్ మ్యాన్, ఆయన ఇంటిలో 7-8 మంది ఉన్నారు పిల్లలు. ఆ పిల్లలందరూ ఈ సంఘానికి రాగానే కానీ ఒక్కరు మాత్రం వస్తారు. ఆ ఫ్యూనరల్ అయిపోయింది, వాళ్ళకి ఒక మెమోరియల్ సర్వీస్ పెట్టుకున్నారు. ఆ మెమోరియల్ సర్వీస్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, పిల్లలందరూ వి ఆల్ బిలాంగ్ టు డిఫరెంట్ చర్చెస్ కదా, సమ్ గో టు సిఎస్ఐ, సమ్ గో టు మేబీ పెంటికాస్టల్ చర్చెస్ అండ్ ఆల్ దట్. ఒకరేమో ఈ అసెంబ్లీకి వస్తున్నారు. So we will all get one speaker from each one of our assemblies and we will conduct the memorial service ani వాళ్ళు మాట్లాడుకొని, because it's a big household and a very rich household, they invited several preachers and I was one among them who went on behalf of this assembly. ఈ అసెంబ్లీ తరపున నన్ను తీసుకుని వెళ్ళాడు. వెళ్తే we preachers were a big row అన్నమాట. Maybe if I remember there were 6 or 7 people. And the bishop of CSI also was there. ఆయన కూడా కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఒక ఆయన ఈ కోఆర్డినేట్ చేసే ఆయన. సో ఆయన ఏం చేశాడంటే, హీ మాస్టర్ ఆఫ్ సెరమనీస్, ఆయన వచ్చి ఒక్కొక్కరి దగ్గర చెవులో ఏదో చెప్తున్నాడు. నా చెవుకు వచ్చి ఏం చెప్పాడంటే, బ్రదర్ గారు, మీరు యూ హ్యావ్ టు స్పీక్ ఓన్లీ 15 minutes బికాస్ ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ ఆల్సో గెటింగ్ 15 minutes. ఎందుకంటే బిషప్ గారికి మ్యాక్సిమం టైం ఇవ్వాలి. He is going to be the final speaker under. And bishop is next to me. That means I am last but one. Position lo aa kramanlo nenu kuchoni unna. Then I was praying, Lord, I have to complete everything in 15 minutes. Give me thy grace. And so by God's grace, I completed in 12 or 13 minutes, including altar call. వాక్యం చెప్పాను, ఆల్టర్ కాల్ ఇచ్చాను. కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమంది యేసు ప్రభువుని అంగీకరిస్తామని ఒప్పుకున్నారు. అంతా అయిపోయింది. Then the turn came for the bishop. Bishop Gari stage kelli, he began to target me throughout the message. Etra target chesadante, don't be scared of preachers like this. Iladi bodhakulu vachi bhayapedaru, paapamani, narakam. Yesu Prabhu andarni ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన కాపరి, ఎవరిని కూడా ఆయన నరకానికి తీసుకుని వెళ్ళాడు అని నన్ను టార్గెట్ చేసి బాగా మాట్లాడుతున్నాడు. I was feeling very odd and I didn't know what to do. అలాగే తల ఉంచుకొని నేను కూర్చున్నాను. So I'm just quoting this to show how a bishop who has several pastors under him. I don't say all the bishops are like that. There are many godly people today. Many pastors are very godly. Denominations lo unde vallu, they are very godly people, committed people, regenerated people, rakshana పొందిన వాళ్ళు, ఎవాంజలిజం అంటే చాలా మంచి ఆసక్తి కలిగిన వాళ్ళు,
They are all there. I cannot take a stray incident and generalize. I నేను చేయలేను. But I am telling you my personal experience. అప్పుడు people have different foundations వాళ్ళ హృదయాల్లో. So the one pitiable thing in Christianity is people who have laid the wrong foundation. Of course, they all say the name of Jesus, but what kind of a Jesus? Did they come to the Lord, repent of their sin, accept Him as their Lord and Savior? Is there a transformation of life? జీవితంలో ఒక మార్పు వచ్చిందా అంటే that's a big question mark. So that's the first kind of people. And the second group of people are those who laid the right foundation. సరైన పునాది వేశారు. దేవుని వాక్యమును విన్నారు, మారు మనసు పొందారు, ప్రభువుకు తమ హృదయాన్ని అప్పగించారు, వారిలో మార్పు కలిగింది. ఇట్స్ ఆల్ అ వండర్ఫుల్ బిగినింగ్, బిబ్లికల్ బిగినింగ్. నిత్య జీవం వారిలోనికి వచ్చింది. See, that is the alpha of Christianity. క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభం ఎక్కడంటే నిత్య జీవాన్ని పొందటం. నిత్య జీవం మనలోనికి వచ్చినప్పుడు మనలో ఒక వెలిగింపు, ఒక ప్రత్యక్షత, విడుదల, ఇవన్నీ జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ద సెకండ్ గ్రూప్ దే లే ద ఫౌండేషన్ అండ్ దే స్టాప్ దే. అక్కడతో ఆగిపోతారు. ఇఫ్ యూ ఆస్క్ దెమ్, ఎప్పుడు మీరు ప్రభుని నమ్ముకున్నారంటే, ఓ నమ్ముకున్నానంటారు. 10 years, 20 years, 30 years ముందు నమ్ముకున్నానంట. దాని తర్వాత ఎదుగుదల అనేది ప్రాక్టికల్గా లేదు. They have not grown in discipleship at all. They think, now I am secure, I can go to heaven. పరలోకానికి వెళ్ళిపోతాను. So their philosophy, if I have to put it in 2 sentences, it will be like this. We look to Jesus for salvation, we look to the world for satisfaction. యేసు ప్రభు వైపు రక్షణ కొరకు చూస్తాము, లోకం వైపు తృప్తి కొరకు మేము చూస్తాం. So this dual life they maintain. But they are believers. They have a sound beginning. అడిగితే అవును ఎదిగేమంటారు. సో నౌ 10 years, 20 years అయిపోయినా they are just like that. They only laid the foundation. They did not do anything about that. ఏం చేయలేదు. This is a very pitiable and a sad situation. ఇప్పుడు మూడో గుంపులోనికి వద్దాం. మూడో గుంపు ఎవరంటే they have laid the foundation. And as you read, turn with me to 1 Corinthians chapter 3. ఈ యొక్క పునాది గురించి చెప్పిన తర్వాత chapter 3 and verse 11 చెప్పిన తర్వాత 12వ వచనంలో 2 రకాలైన బిల్డర్స్ గురించి చెప్తున్నాడు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, దట్స్ అ ఫస్ట్ గ్రూప్. సెకండ్, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేదలు. కర్ర, గడ్డి, కొయ్యకాలు, దిస్ ఇస్ సెకండ్, థర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. వీళ్ళు ప్రభువులు వచ్చారు, రక్షణ పొందారు. అండ్ వాట్ హ్యాపెన్స్, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది? They are building a superstructure, but a worthless superstructure which is not going to stand the test of fire. అగ్ని పరీక్షకు నిలబడలేని ఒక నిర్మాణం వాళ్ళు కడుతున్నారు. ఈ గడ్డి, కర్ర, కొయ్యకాలంటే దీస్ ఆర్ మెటీరియల్స్ ఈజీలీ అవైలబుల్ వితౌట్ మచ్ కాస్ట్. క్రయము లేకుండా ఉచితంగా, లేకపోతే చాలా తక్కువ ఖర్చుతో సులభముగా ఒక వ్యక్తికి దొరికేది. చాలా మందికి తమ యొక్క జీవితంలో, శిష్యరికంలో దే విల్ నెవర్ లీవ్ ద కంఫర్ట్ జోన్. వాళ్ళకున్న సౌకర్యాలు ఏది విడిచిపెట్టరు. వాళ్ళకి కన్వీనియంట్గా ఉండి, కంఫర్ట్గా ఉంటేనే ప్రేయర్ కానీ, వర్షిప్ కానీ, చర్చ్కి రావటం కానీ, ఏదన్నా కానీ ఇట్ షుడ్ ఫాల్ ఇన్ టు దట్ కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్ జోన్ కొంచెం డిస్టర్బ్ అయిందంటే దే వోంట్ కమ్. వాళ్ళు రారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డెడికేషన్. అది లేదు. సేవ చేయాలన్నా వాళ్ళకి అనుకూలంగా ఉంటే సేవ చేస్తారు, లేదంటే లేదు. ఏదన్నా ఖర్చు అయ్యేది ఉంటే వాళ్ళు చేయరు. వాళ్ళ సమయ ఖర్చు కానీ, బలం ఖర్చు కానీ, వాళ్ళ యొక్క ఘనత ఖర్చు కానీ. సో దిస్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్ క్రైస్తవ జీవితంలో. కొన్ని విషయాలు మనం మాట్లాడితే మనకుండే పేరు ప్రఖ్యాతులు పోతాయి. కొన్ని విషయాలు మాట్లాడితే మనకున్న ఆ యాక్సెప్టెన్స్, పాపులారిటీ పోతుంది. వీ డోంట్ వాంట్ టు టెల్ ద ట్రూత్. కొన్నిసార్లు మన సొంత ఇంటి వారికి మనం చెప్పడానికి చాలా భయపడతాం. బయట వాళ్ళకి బాగా చెప్తాం, స్వార్థ చెప్తాం. సొంత బిడ్డలకు చెప్పము, నాన్నకి చెప్పము, అమ్మకి చెప్పము.
వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చాలా సాఫ్ట్‌గా ఉంటాం. ప్రభువే మారుస్తాడులే అని మనం సమర్థించుకుంటూ ఉంటాం. దేర్ ఈస్ అ కాస్ట్ టు పే. పీపుల్ ఆర్ గోయింగ్ టు హేట్ us బికాస్ వి టెల్ ద ట్రూత్. సత్యం చెప్పటం ద్వారా. వి నీడ్ నాట్ బి రూడ్, బట్ వి నీడ్ టు బి ఫర్మ్. మనం చాలా మొండిగా వాళ్ళని గాయపరిచేలాగా చెప్పనక్కర్లేదు. బట్ చెప్పేది మృదువైనా మనం తేటగా చెప్పాలి. అయ్యా, దీస్ ఆర్ క్లియర్ థింగ్స్. మారు మనసు పొంది పాప క్షమాపణ పొందకపోయినట్లయితే, నిత్య జీవం పొందకపోయినట్లయితే, ఆ రక్షణ అనుభవం ఈ లోకంలోనే మనకు దొరకాలి. ఇది దొరకకపోతే నిత్య నరకానికి మనం వెళ్ళిపోతాం. యేసుప్రభు అక్కడికి మనం వెళ్ళడం ఇష్టం లేదు. అందుకని యేసుప్రభు ఎంత గొప్ప క్రయాన్ని చెల్లించారు. వి నీడ్ టు బి వెరీ వోకల్, వి నీడ్ టు బి వెరీ క్లియర్. దీన్ని తేటగా మనం చెప్పాలి. అండ్ అవర్ లైఫ్ ఆల్సో షుడ్ మ్యాచ్ టు ఇట్. మన జీవితంలో కలిగిన మార్పులు వాళ్ళు చూసేటప్పుడు దే షుడ్ బి ఏబుల్ టు కోరిలేట్ వాట్ వి సెడ్ అండ్ హౌ వి లివ్. దీన్ని వాళ్ళు కోరిలేట్ చేయగలగాలి. సో కాస్ట్ లేని మినిస్ట్రీ ఇదే అన్నమాట. గడ్డి కర్ర కొయ్యకాలు. ఇలాంటి వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ బిజీ ఇన్ ద మినిస్ట్రీ. మేబీ బికాస్ దే ఆర్ పాపులర్. వాళ్ళకి ఏదో ఒక పొజిషన్ ఇచ్చినందువల్ల దే కీప్ ఆన్, దే ఆర్ వెరీ యాక్టివిటీ ఓరియంటెడ్. దాంట్లో చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటారు. సో వాట్ ఆమ్ ఐ బిల్డింగ్? దట్ ఐ నీడ్ టు స్టాప్ అండ్ ఆస్క్. అదర్వైజ్ ఐఎమ్ వేస్టింగ్ మై టైం. ఇప్పుడు కర్ర గడ్డి కొయ్యకాలు దీన్ని ఆ పునాది మీద కట్టుకొని ఒకరోజు అగ్ని పరీక్షలో మొత్తం పోద్ది. జస్ట్ ఫౌండేషన్ మాత్రం మిగిలిపోద్ది. సో వాట్ ఆ లాస్ ఇట్ ఈస్ ఫర్ అస్. ఈ లోకంలో ఇంత కష్టపడి మన సమయాన్ని వెచ్చించి, బలాన్ని వెచ్చించి, ఎన్నెన్నో చేసి ఆఖరిలో ఆ అగ్నికి అది పాలై ఏమి లేకుండా బూడిదగా మారిపోతే ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. వి డోంట్ వాంట్ టు బి లూజర్స్ లైక్ దట్. అలాంటి నష్టంలోనికి వెళ్ళడం మనకి ఎవరికి కూడా ఇష్టం లేదు. దట్స్ అ థర్డ్ కైండ్ ఆఫ్ బిల్డర్స్. సో ఐ నీడ్ టు చెక్ ఆన్ మై సెల్ఫ్. నేను చేసే పరిచర్య ఎలాగుంది? దాన్ని గడ్డి కర్ర కొయ్యకాలని ప్రభువు అంటాడా? ప్రభువా, నీ నామంలో మేము ఇన్ని చేశాము, ఇంత ప్రవచించాము, దెయ్యాలను వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేశాము, పరిచర్య కొరకు ఇది అది చేశాం, మంచిది. బట్ హౌ వుడ్ గాడ్ ఇవాల్యుయేట్ దట్? ప్రభువు దానికి ఎలాగ విలువ కడతాడు? దట్స్ అ క్వశ్చన్ దట్ ఈచ్ వన్ ఆఫ్ us has to individually ask the Lord and find an answer. మనం ఇంకొకరితో పోల్చి చూసుకోలేం. Then the fourth group are there who are a very blessed group, and all of us should be in that fourth group. Who are they? సరైన పునాది వేశారు. దాని మీద వాళ్ళు ఏం కట్టుకుంటున్నారంట? ఇక్కడ చూస్తున్నాము 12వ వచనములో, బంగారము వెండి వెలగల రాళ్ళు. యూ డోంట్ గెట్ దీస్ థింగ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అంత సులువుగా పైన మనకు దొరికేవి కావు. దీన్ని బాగా త్రవ్వి లోపల బయటికి తీసుకొని వచ్చి యు గెట్ ద గోల్డ్ ఓర్ ఆర్ సిల్వర్, అండ్ దెన్ దెర్ ఇస్ ఎ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. దాన్ని పవిత్రపరచడం, అగ్నిలో వేయటం, కొలిమిలో వేయటం, వెలగల రాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి పాలిషింగ్ ద స్టోన్స్. దట్స్ అ బిగ్ ఇండస్ట్రీ. డైమండ్స్, ఎన్నో స్టోన్స్, ఇవన్నీ కూడా they go through a painful experience, and it's a very costly process. So this shows that true ministry costs us something. నిజమైన పరిచర్య అన్నప్పుడు నా యొక్క పరిచర్య వెండిగా ఉండాలి, బంగారంగా ఉండాలి, వెలగల రాళ్ళుగా ఉండాలంటే there is a price that I need to pay. That's the reason why. అందుకని యేసుప్రభు అన్నాడు, నీవు నాకు శిష్యుడిగా ఉండటానికి ఇష్టపడినట్లయితే మొట్టమొదటిగా యూ సిట్ డౌన్ అండ్ కౌంట్ ద కాస్ట్. ఈ వెల నేను చెల్లించగలనా లేదా? దాన్ని నువ్వు ఆలోచన చేసి తర్వాత ఈ శిష్యరికంలోను దిగాలి అని ప్రభు మనకు సవాలుగా మాట్లాడుతున్నాడు. సో కీప్ దీస్ 4 things ఇన్ మైండ్. అవర్ డిజైర్ ఈస్ యాజ్ అ లోకల్ చర్చ్. వ్యక్తిగతంగా వీ షుడ్ లే ద రైట్ ఫౌండేషన్. యేసుప్రభు మీద కట్టుకున్నానా? వాక్యానుసారమైన యేసుప్రభుని గురించా? ఎందుకు ఇది వాక్యానుసారమైన యేసుప్రభు అంటున్నాను? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనములో నుంచి మీరు 9 వరకు చూసినట్లయితే నేను చదువుతాను, వినండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి
భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాం. మీరు అంగీకరించు సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక. ఎంత స్ట్రాంగ్ లాంగ్వేజ్ చూడండి. లెట్ హిమ్ బి అకర్స్డ్, లెట్ హిమ్ బి అకర్స్డ్. ఎనీ అదర్ గాస్పెల్. See, right in the first century, when the events of the cross were so close geographically and chronologically, సమయంను బట్టి చూస్తే, స్థలాన్ని బట్టి చూస్తే అంత సమీపంగా ఉన్న ఆ దినాల్లోనే ద సూడో గాస్పెల్ హెస్ కమ్. అబద్ధ సువార్త, దుర్బోధ ఎంటర్ అయిపోయింది. మనం ఎక్కడో ఉన్నాం, మనం పాలస్తీనా దేశంలో లేదు. ఆ యొక్క అపోస్తులను మనం చూడలేదు. ఆ దినాల్లోనే ఈ కన్ఫ్యూషన్, పౌలున్న దినాల్లోనే, పేతురున్న దినాల్లోనే, యోహానున్న దినాల్లోనే ఈ కన్ఫ్యూషన్ శత్రువు తీసుకొని రాగలిగితే, if he can present a counterfeit gospel, ఒక నకిలీ సువార్తను సత్య సువార్తకు ప్యారలల్ గా ప్రెజెంట్ చేయగలిగితే, హౌ మచ్ మోర్ టుడే. దట్ ఈస్ వై వీ మస్ట్ బి డిలిజెంట్ స్టూడెంట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా మనం చదవాలి. మన యొక్క నమ్మకాలు, ఇస్ ఇట్ బిబ్లికల్, ఇది వాక్యానుసారమైనదా? వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ పర్టికులర్ డినామినేషనల్ బిలీఫ్. వాక్యానుసారంగా ఉందా? వి వాంట్ టు బి బౌండ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో మనం కట్టుబడి ఉండాలి. కాబట్టి ఇది గలతీయులకు రాసిన పత్రికే మాత్రం కాదు. ఆల్మోస్ట్ ఇఫ్ యు సీ ఆల్ ద ఎపిసల్స్, పౌలు రాసిన పత్రికలు అన్నిట్లో చూస్తే యూ విల్ ఫైండ్ ఇన్ ఈచ్ ప్లేస్ సమ్ కన్ఫ్యూషన్ ఆర్ ది అదర్. శత్రువు ఈ విధంగా ఏం చేస్తాడంటే, హీ బ్రింగ్స్ ఇన్ కన్ఫ్యూజన్ ఇన్ టు ద చర్చెస్. చూడండి 2 కొరింథీ 11వ అధ్యాయం, 2 Corinthians chapter 11. ఇక్కడ ఒక వచనం చదువుదాం. Verse 4. For if he that cometh preacheth another Jesus, whom we have not preached, or if you receive another spirit which you have not received, or another gospel which you have not accepted, you might well bear with it. 4వ వచనం. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించుట యుక్తమే. చాలా బాధతో ఎగతాళిగా చెప్తున్నాడు. యూ టాలరేట్ పీపుల్ విత్ ఆల్ రాంగ్ డాక్టరీన్స్. దే ప్రెజెంట్ అనదర్ జీసస్, దే హ్యావ్ అనదర్ స్పిరిట్, దే ప్రెజెంట్ అనదర్ గాస్పెల్. మరి యొక్క సువార్త, మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ. ఈ నకిలీగా వచ్చేది ఎప్పుడు కూడా, ఇట్ విల్ హ్యావ్ అన్ అవుట్వర్డ్ సెంబ్లెన్స్ వితౌట్ అన్ ఇన్వర్డ్ సబ్స్టెన్స్. ఈ తేడా మనం గుర్తెరగాలి. బయటికి చూడటానికి ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. డూప్లికేట్ అమ్మేవాళ్ళు అలాగే అమ్ముతారు. ఏ ఒరిజినల్ను కూడా అదే విధంగా, ద సెంబ్లెన్స్ ఇస్ సేమ్, అవుట్వర్డ్ సెంబ్లెన్స్. లోపల ఉండే పార్ట్స్ మార్చేస్తాడు కానీ బయట అలాగే ఉంచేస్తాడు. సో this is the deception that entered right in the first century. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. హ్యావ్ ఐ లేడ్ ద రైట్ ఫౌండేషన్? రెండవది, am I building the right superstructure, or have I stopped with the foundation? This is something which we need to carefully see. ఈ ఫౌండేషన్ లెవెల్ దాటిన తర్వాత నౌ ద బిల్డింగ్ పార్ట్ కమ్స్. అంటే ఈ ఫౌండేషన్ వేయటానికి ఏం చేయాలి? మొట్టమొదటిగా తవ్వడం మొదలు పెట్టాలి. దట్ ఈస్ వై ద బైబుల్ ఎంఫసైజ్ సో మచ్ ఆన్ రిపెంటెన్స్. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. నమ్మకం అనేది తర్వాత రావాలి. మొట్టమొదటిగా మారు మనస్సు. దెర్ ఇస్ సంథింగ్ దట్ ఐ నీడ్ టు గివ్ అప్ బిఫోర్ ఐ కెన్ హోల్డ్ ఆన్ టు సంథింగ్. దాన్ని విడిచిపెట్టాలి. డిగ్గింగ్ ఈజ్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. తవ్వటం అనేది ఇట్స్ అ లెబోరియస్ ప్రాసెస్. మన బిల్డింగ్ ఎంత ఎత్తు పైకి వెళ్ళాలని మనం ఆశపడతామో అంత లోతుగా పునాది వెళ్ళాలి.
అంత లోతుకు వెళ్ళాలంటే ఇట్స్ అ టైం కన్స్యూమింగ్, మనీ కన్స్యూమింగ్ లేబర్ అది. అంత లోతుగా తవ్వుకుంటూ లోపలికి వెళ్ళాలి. కొన్నిసార్లు అక్కడ రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళన్నీ తీయటానికి, పునాది వేయటానికి ఇట్ టేక్స్ అ వెరీ 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 లాంగ్ టైం. మా ఇంటి ముందు డ్రైనేజ్ వేయటానికి దే టుక్ సెవరల్ మంత్స్ బికాస్ దే కుడ్ నాట్ బ్రేక్ ది రాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. దట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. అప్పుడు దిస్ డిగ్గింగ్ ఇస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. మన జీవితంలో కూడా దేవుడు మనలో గట్టి ఒక నిర్మాణం తీసుకొని రావటానికి ముందు ఆయన ఏం చేస్తాడంటే ఈ స్టార్ట్స్ డిగ్గింగ్, బ్రేకింగ్, రిమూవింగ్, దెన్ కమ్స్ బిల్డింగ్. ఇర్మియాకి ప్రభు ఇచ్చిన సువార్త యొక్క పని ఎలా ఉందో చూడండి. ఇర్మియా గ్రంథం. Turn with me to the book of Jeremiah. Jeremiah is one of the last prophets God used for Judah before they went into Babylonian captivity. బబులోను చెరలోనికి వెళ్ళక ముందు ప్రభు వాడుకున్న ఆఖరి ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఇర్మియా. చాప్టర్ 1 verse 10. మొదటి అధ్యాయం 10వ వచనం. తను ప్రవక్తగా నియమించి తన పనిని వివరిస్తున్నాడు చూడండి. He gives him a job description. ఏం చేయాలంట? 10వ వచనం. పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, తర్వాత వస్తుంది కట్టుటకును, నాటుటకును నేను నిన్ను ఈ దినము జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. 6 మాటలు ఉన్నాయి అక్కడ. ఏమనుంది? పెళ్ళగించుట, విరుగగొట్టుట, నశింపజేయుట, పడద్రోయుట. దీస్ ఆర్ నాట్ వెరీ ప్లెజెంట్ వర్డ్స్. వినటానికి కూడా ఇంపైన మాటలు కాదు. God digs very deep into our heart to pull out that which is displeasing in his sight. తన దృష్టిలో ఏదైతే అయిష్టంగా ఉందో, అలవాట్లు కానీ, అసోసియేషన్స్ కానీ, మనలో దాచి ఉన్న పాపాలు అన్నిటిని బయట లాగుతున్నాడు. I have set thee over the nations, over the kingdoms, to root out, pull down, destroy, throw down, before building and planting. We all want the last two, building and planting. కట్టుట, నాటుట, మనకి అన్ని ఇష్టం. ఆ లాస్ట్ 2 we like, but without the first 4 there cannot be the last 2. ఆ 2 మన జీవితంలో ఉండలేదు. So first comes the question of పునాది వేయటం. Where are we? What are the wrong foundation already laid? అందరి జీవితాల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు they already come with an old foundation. పాత పునాదితో అందరూ వస్తాం. మనం ఎవ్వరూ పునాదులే లేకుండా వచ్చేవాళ్ళు ఎవరు లేరు. సమ్ ఫౌండేషన్ we lay, which is a wrong foundation. It may be a wrong belief about God or other gods or whatever it is. ఈ యొక్క పునాదిని, పాత పునాదిని ప్రభు తీసివేయాలి. So that's a painful process. But if we are honest in that, if we go through that process, then the building takes a real good shape. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు తప్పకుండా పెళ్ళగిస్తాడు, విరగ్గొడతాడు, పడద్రోయి చేస్తాడు, మన జీవితంలో నుంచి తొలగిస్తాడు. తర్వాత కట్టడం, నాటడం ప్రభు తప్పకుండా చేస్తాడు. So that's the first thing that we need to do. And the second thing is laying the right foundation. ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే పునాది, ఆయనే మూల రాయి. ఈ పునాది అన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకా కొంచెం వివరణ మనకి ఇవ్వబడింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6. యేసు ప్రభు అని మనం ఇక్కడ చూస్తున్నాం పునాదని. దాన్ని ఇంకా కొంచెం వివరంగా మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసము, బాప్తిసములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక. He goes into the specifics. యేసు ప్రభువును నమ్ముకోవటం అంటే ఏంటి, దాంట్లో ఇమిడి ఉన్న విషయాలు ఏంటి అన్నప్పుడు మొట్టమొదటిగా ఏముంది? నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం. అవి నిర్జీవ క్రియలు అంటే ఏంటి? మతాసక్తితో కూడిన క్రియలు, నా స్వనీతితో కూడిన క్రియలు, అవన్నీ నిర్జీవ క్రియలు. దే ఆర్ డెడ్ వర్క్స్ బిఫోర్, దే ఆర్ నాట్ లివింగ్ వర్క్స్. తర్వాత మారు మనసు పొందడం, రిపెంటెన్స్. దాని తర్వాత ఏమని చూస్తున్నాం? ఫెయిత్ టువర్డ్ గాడ్, విశ్వాసం, బాప్తిస్మమును గూర్చిన బోధ. బాప్తిస్మములు, ఇట్స్ ప్లూరల్.
నాట్ ఓన్లీ వాటర్ బ్యాప్టిజం బట్ ఆల్సో స్పిరిట్ బ్యాప్టిజం. తర్వాత హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, అనుపునాది మరలా వేయక. అంటే హెబ్రీలు రాసేటప్పుడు వాళ్ళకున్న సమస్య ఏంటంటే దే వర్ లేయింగ్ ద ఫౌండేషన్ అగైన్ అండ్ అగైన్ వితౌట్ బిల్డింగ్ ద సూపర్ స్ట్రక్చర్. దట్ వాస్ దేర్ ప్రాబ్లం. వాళ్ళు పునాది మీదనే కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. అది వేసిన తర్వాత కూడా ఆ ఎడిఫిస్, ఆ సూపర్ స్ట్రక్చర్ వాళ్ళు కట్టడం చేయలేదు. నౌ we don't know whether it is Paul who wrote Hebrews. This is one book about the author. Nobody is very sure. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకు రాయించిచ్చారు. సో వీ నీడ్ టు చెక్. ఈ చెక్ లిస్ట్ అన్నమాట మనకి. నేను నిజమైన నిర్జీవ క్రియలు విడిచిపెట్టానా, నాలో మారు మనసు కలిగిందా, నాలో విశ్వాసం కలిగిందా, బాప్తీసము, హస్త నిక్షేపణ, ఈ మృతుల పునరుద్ధానం నేను నమ్ముతున్నానా, నిత్యమైన తీర్పు రాబోతుందని సిద్ధపడుతున్నానా. దీస్ ఆర్ ఆల్ ఫౌండేషనల్ ట్రూత్స్, పునాది సత్యాలు. సో ఈ సత్యాలు ఐ నీడ్ టు మేక్ వెరీ ష్యూర్. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఈ పునాది మనం వేసిన తర్వాత నౌ ద బిల్డింగ్ స్టార్ట్స్. ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసేటప్పుడు వాట్ డు వి సీ? ద మెటీరియల్. ప్రభు మనల్ని అందరిని కూడా హౌ డస్ హీ కంపేర్ us? హీ కంపేర్స్ us టు లివింగ్ స్టోన్. జీవం కలిగిన సజీవ రాళ్ళు అని చూస్తున్నాం. టర్న్ విత్ మీ టు ఫస్ట్ పీటర్. మొదటి పేతురు రాసిన పత్రిక. మొదటి పేతురు రాసిన పత్రికలో మనం ఈ మాటలు చదువుతున్నాం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2, 2వ అధ్యాయం. ఇక్కడ ఏమని చూస్తున్నాము? మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ అధ్యాయం. ఈ ఆల్సో యాజ్ లైవ్లీ స్టోన్స్ ఆర్ బిల్ట్ అప్ ఎ స్పిరిచువల్ హౌస్. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉంది. We know stones are not alive. They don't have life. They are inanimate. They are dead. But a Christian is a living stone. సజీవరాయిగా ఉంటున్నాడు. He is a living stone. అప్పుడు ఈ యొక్క సజీవ రాళ్ళను ఆయన వాడుకుంటున్నాడు. See verse 6 it says, ఇదిగో నేను ముఖ్యమైన ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. Here Christ is compared to the chief cornerstone. He is an elect stone, chief cornerstone, precious stone. అప్పుడు ఈ యొక్క పునాది మీద, క్రీస్తు అనే ఆ పునాది మీద సజీవ రాళ్ళుగా మనం కట్టబడుతున్నాం. ఈ రాళ్ళు కట్టబడే దాంట్లో లుక్ అట్ ద డిఫరెంట్ ప్రాసెస్ గాడ్ యూజెస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనల్ని వాడుకోవడానికి చాలా విషయాలు చేస్తున్నాడు. క్లుప్తంగా నేను కొన్ని విషయాలు చెప్తాను. ద ఫస్ట్ థింగ్ ఈజ్ మనం ఏర్పరచబడిన రాయి. క్వారీలో పనిచేసే ఒక బ్రదర్ నాకు తెలుసు వ్యక్తిగతంగా. ఆయన హీ విజిట్స్ డిఫరెంట్ క్వారీస్ అన్నమాట. అంటే ఒక్కొక్క క్వారీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టోన్స్ వాళ్ళకి దొరుకుతుంది. మార్బుల్ స్టోన్ కానీ మిగతా స్టోన్స్. దే హ్యావ్ సమ్ దట్ బిజినెస్ అక్యూమెన్ టు ఫైండ్ అవుట్ ది క్వాలిటీ అండ్ దే గ్రేడ్ ద స్టోన్. ఆ యొక్క రాయి యొక్క నాణ్యతను వాళ్ళు చెప్పడానికి వాళ్ళు దే ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్. కాబట్టి డిఫరెంట్ క్వారీస్కి వెళ్తారు. కొన్ని క్వారీస్ ఇట్స్ వెరీ వెరీ కాస్ట్లీ అంటాడు. దే ట్రావెల్ త్రూ అవుట్ ద కంట్రీ. ఐఎమ్ షూర్ ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ విత్ డిఫరెంట్ కంట్రీస్. అప్పుడు వెళ్ళేటప్పుడు దే చూజ్ అన్నమాట. రాయిని వాళ్ళు ఎన్నుకుంటున్నారు దాని యొక్క విలువని చూసి. When it comes to Christian life, God chose us when we had no value at all. ఎలాంటి విలువలేని, అందరి చేత విసర్జింపబడిన ఒక పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. We are a chosen stone. We should never forget that. We are not chosen because of any merit in us. మనలో ఏదో యోగ్యత ఉంది, అర్హత ఉంది అని కాదు. అనర్హులుగా ఉన్నప్పుడు, యోగ్యత లేక ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ఇది 1 కొరింథీ 1:26 నుంచి చదివేటప్పుడు మనం గనులు కాదు, మనం ఎన్నిక చేయబడిన వారం కాదు, ఈ లోక దృష్టిలో ప్రాముఖ్యులు కాదు. వీ హ్యావ్ నో రికగ్నిషన్ వాట్సెవర్. మనకు గుర్తింపు అనేది లేదు. లోకం చేత తృణీకరింపబడిన వారు.
అప్పుడు అలాంటి వారిని ప్రభు ఆయన వెతుకుంటూ వచ్చాడు. సో వీఆర్ చోజన్ బికాస్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమను బట్టి. మనం దేవుని ప్రేమిస్తున్నామంటే కారణం ఉంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నా అంటే కారణం లేదు. నిష్కారణమైన ప్రేమ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ లవ్ అండ్ మ్యాన్స్ లవ్. Man's love is a reciprocal love. God's love is a love without reason. 116 కీర్తనలో ఏం చూస్తున్నాం? I love the Lord because he has heard my supplication. నా మొర ఆయన ఆలకించినందుకు ఆయన్ని ప్రేమిస్తున్నాను. For human love there is a because. For divine love there is no because. దాంట్లో ఇందును బట్టి నన్ను దేవుడు ప్రేమించాడు, నాలో ఈ యొక్క మేలు చూశాడు. నో, God's love for us is despite. ఉన్నప్పటికీ, యోగ్యత లేనప్పటికీ, అనర్హులైనప్పటికీ మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ వీఆర్ చోజన్ స్టోన్స్. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ ఆఫ్టర్ చూసింగ్ వీఆర్ కల్డ్ స్టోన్స్. CULLED. కల్డ్ అంటే ఒక స్థలంలో నుంచి చెక్కి ఆయన మనల్ని వేరు చేసి ఇచ్చారు. See, a person who wants to build he wants to, after choosing the stone, he does not leave it there. దాన్ని కట్ చేసి ఏం చేస్తున్నాడంటే ఆ ప్రదేశం నుంచి he carries it away from that. That speaks of not only God's choice upon us, it also speaks about how we are cut in that place, and then after having cut us, he separates us to a distant location. ఆయన అనుకున్న ప్రదేశానికి మనల్ని తీసుకున్నారు. For example, you are all in Dallas now. 20 years ago, did you ever think that you will land up in Dallas? That God is going to put all of you together in a local church. ఒక స్థానిక సంఘంలో మిమ్మల్ని ఉంచుతారని మీరు ఎప్పుడైనా ఊహించారా? I'm sure you won't have had that 20-year plan. You won't have known. ఎక్కడో పుట్టాం, ఆంధ్రాలో, ఏదో మారుమూల గ్రామాల్లో పుట్టాం, పట్టణంలో పుట్టాం. We grew up like others. So many people did not have that opportunity, but you had the opportunity. So God relocated you. God took you out, and then he separated you. He brought you to a new location because God has a purpose. Mana purpose nu batti manam vachina, God has a divine purpose. So we are not only a chosen stone, we are a culled stone, and we are also carried or called out stones. We are separated. ఇది సెపరేట్ చేసిన తర్వాత ద బ్లాక్ ఆఫ్ స్టోన్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్ అన్లెస్ ఇట్ ఈస్ చిజల్డ్. దాన్ని చెక్కితే గాని ఆ నిర్మాణకునికి మనం ఉపయోగకరంగా ఉండం. సో చిజలింగ్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. దీన్ని మనం ఏం చూస్తున్నాము దేవుని వాక్యాలు. ఇప్పుడు యోహాను సువార్తకు మీరు వచ్చినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం. You turn to John's Gospel chapter 15 verse 2 చూడండి, 2వ వచనం. ఏమని చూస్తున్నాము? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. Every branch in me that beareth not fruit he taketh away, and every branch that beareth fruit he purgeth it, that it may bring forth more fruit. So there is a process of purging, cutting, chiseling, removing, which is not pleasant at all. The plant will feel the pain. The stone may not feel the pain, but a plant will feel the pain. Now, since we are living stones, God is cutting us. Many of us must be going through a lot of cutting process. Certain things which should not be in our life, he cuts it and takes it away. Unless we allow him to do that, మన జీవితంలో అది చేయడానికి అనుమతించకపోతే we cannot be really a polished stone to meet the master's use. యజమానుని యొక్క అక్కరకు తగిన రాళ్ళుగా మనం ఉండాలంటే చెక్కబడటానికి we must be willing. ఈ చెక్కుట అనే అనుభవం it does not stop with 1 year or 10 years. I believe it happens throughout our life. Because మనం ఎంత ఆత్మీయతలో ఎదిగినా there are still unchrist-like things in our lives. క్రీస్తుకు అనుగుణ్యము కాని అనేక విషయాలు ఇంకా మన జీవితంలో ఉన్నాయి. The Lord is taking us through a process. Overnight we don't become Christ-like. The purpose for which Christ saved us is that we might be like Christ. క్రీస్తు లాగా, replicas of Christ. క్రీస్తును పోలి నడుచుకోవాలి.
ఆయన స్వరూపంలోనికి రావాలి. రక్షణ పొందేటప్పుడే ఈ ఉద్దేశంతో ప్రభు మనల్ని రక్షిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ గలేషియన్స్, గలతీయులకు రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే 3వ అధ్యాయంలో బాప్తిసం గురించి రాయబడింది. అక్కడ ఏమని రాయబడింది? 3వ అధ్యాయము 27వ వచనం చూడండి. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. దట్ ఈస్ అవర్ పొజిషనల్ కన్ఫర్మిటీ. మీరు బాప్తిసం పొందారంటే క్రీస్తును ధరించుకుని ఉన్నారు. దట్ ఈస్ యువర్ స్టాండింగ్. బట్ వాట్ ఈస్ యువర్ యాక్చువల్ స్టేట్? దిస్ ఈస్ యువర్ పొజిషన్, బట్ వాట్ ఆర్ యూ ఇన్ ప్రాక్టీస్? రక్షణ పొందిన వారు అందరూ యేసు ప్రభువుని ధరించుకొని ఉన్నారు. మరి యేసు ప్రభు కనబడుతున్నాడా బయటికి అనేది ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్. Unless the cutting and chiseling process takes place, Christ cannot be manifested. చూడండి నెక్స్ట్ అధ్యాయం 4వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఇలాగన్నాడు 3:27. 4వ అధ్యాయం 19వ వచనానికి వద్దాం. ఇక్కడ ఏమని రాస్తున్నాడు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. I travail in birth again until Christ be formed in you. So we are caught up between these two positions, 327 and 490. ఈ మధ్యలో ఎక్కడో మనం గ్రేడింగ్ లో ఉన్నాం అన్నమాట. Christ is found in us but not formed in us. క్రీస్తు మనలో ఉన్నాడు. We all can say that. But is he formed in me? Can people see Christ in me? That's a big question. And the world wants to see Christ. They don't want to hear my preaching. Na bodha ventanik gaani, outwardly whatever I do in connection with this religion, they are not bothered about that. How much Christ-like I am is something the world wants to see, and God desires us to see. Kabatti ikkada this chiseling process goes on in our life, and then after chiseling, ee chiseling anta jarigetappudu endukanta చూడండి, మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను ఆలయం కట్టినప్పుడు ఒక చక్కని మాట అక్కడ రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం. Kindly turn with me to 1 Kings chapter 6. 1 Kings chapter 6, please. And then when we come to verse 7, we read like 7వ వచనంలో ఇలా చదువుతున్నా. And the house, when it was in building, was built of stone made ready before it was brought thither, so that there was neither hammer nor axe nor any tool of iron heard in the house while it was in building. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుపు పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. ఇప్పుడు సంఘాల్లో ధ్వని ఎందుకు ఎక్కువ వినబడుతుందంటే అక్కడ వాళ్ళు చిజలింగ్ కాలేదు. Unchiseled stones make a lot of noise. సంఘంలోకి వచ్చిన తర్వాత అయ్యో ఇది సరిగ్గా లేదా, అక్కడ నుంచి కట్ చేయటం, మిగతా వారు ఎదిరించటం, థింగ్స్ హ్యాపెన్. ఇక్కడ సొలొమోను కట్టేటప్పుడు యాక్చువల్ బిల్డింగ్ సైట్ లో నాయిస్ లేదంట. యూజువలీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ నాయిస్ వేర్ ఎవర్ థింగ్స్ ఆర్ బిల్డ్. Of course in US most of the time you do it with piece of wood and not much noise, but stones లో కట్టింగ్ అవన్నీ కూడా నాయిసీ థింగ్స్. ఇక్కడ సొలొమోనుకు ముందే వాళ్ళ ప్లాన్ ప్రకారం చాలా దూరంలో వేరొక స్థలంలో ఈ కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆర్కిటెక్ట్ చెప్తాడు. అప్పుడు ఈ సూపర్వైజర్స్ దే గో దేర్ విత్ ద రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ కే వాళ్ళకి డైమెన్షన్ ప్రకారం వాళ్ళకి రాళ్ళు కావాలి. సో ఆల్ ద కటింగ్, నాయిస్, ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఫార్ అవే. నోబడీ నోస్. ఇన్ ద బిల్డింగ్ సైట్ లో they just bring it and exactly everything fits into place. So that shows in our private life God is dealing with us. Mana వ్యక్తిగత జీవితంలో, that is the reason why if I have to be a blessing to a local church, ఒక స్థానిక సంఘంలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే unless I spend time alone with the Lord where he chisels my life, నా జీవితాన్ని పదును చేసి పవిత్రపరచి నాలో తగని విషయాలు తీసివేసి ఆ ప్రక్రియ కానీ నా యొక్క ప్రైవేట్ లైఫ్ లో జరగకపోతే I cannot be a fitting person in a fellowship. So this is a very practical lesson which is
Very important to my life, very important to all of us. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు వచ్చిన తర్వాత దెన్ ఈ రాళ్ళు అంతా కూడా దే ఆర్ కనెక్టెడ్. See, a building is not a heap of stones. A building is a neatly organized, arranged stones. ఒక ఆర్గనైజేషన్ ఉంది. అప్పుడు ఆ రాయిని ప్రభు సిద్ధపరిచి స్థానిక సంఘంలో తీసుకొని వచ్చి హీ గివ్స్ మీ అన్ అసైన్డ్ ప్లేస్. నాకు ఒక స్థలాన్ని ఇస్తాడు. ఇచ్చి ఏమంటాడంటే లెఫ్ట్ లో ఈ బ్రదర్ ఉంటారు, లేకపోతే సిస్టర్ ఉంటారు, రైట్ లో వీళ్ళు ఉంటారు, వీళ్ళతో నువ్వు కోఆర్డినేట్ అవ్వాలా అంటారు. నీ పైన వీళ్ళు ఉంటారు, నీ కింద వీళ్ళు ఉంటారు. సో యు ఆర్ సరౌండెడ్ లైక్ దిస్. దిస్ ఇస్ యువర్ పొజిషన్. డోంట్ చేంజ్ యువర్ పొజిషన్. దిస్ ఇస్ ద సెట్ ప్లేస్ ఫర్ యూ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హియర్ ద ఇమేజరీ ఆఫ్ ద బాడీ కమ్స్. శరీరం యొక్క చిత్రపటం వస్తుంది. అక్కడ 18వ వచనంలో ఏముందో చూద్దాం. 12:18. But now hath God set the members, every one of them in the body as it hath pleased him. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను అని ఉంది, కానీ అమర్చెను అని చెప్పచ్చు. The word setting is a fixity of position. I cannot choose today to be in one place, another day in another place. Ante I have a set gift, set position, set ministry. I must remain in that boundary. నా పరిధిలో ఉండి నా పరిచర్య చేయాలి. I should never envy my brothers or sisters ministry or their gift. They are accountable to God. Where God kept me, I should be faithful. అప్పుడు this is a connected stone. It is a connected stone. It's brought to the building, it's kept in its place, and it is a connecting stone. It connects to all the others in the brotherhood. సహవాసంలో ఉన్న వాళ్ళందరితో కూడా కనెక్ట్ అయిపోతుంది. మరి దాని తర్వాత ఏం చూస్తున్నామంటే 1 Kings chapter 6 ఇంకొక చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. Now we will see verse 18. ఇక్కడ ఏముంది? And the cedar of the house within was carved with knobs and open flowers. All was cedar. చూడండి, there was no stone seen. 18. మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బులను వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కర్ర పని, రాయి ఒకటైనా కనబడలేదు. Christ envelops us to such an extent that I am not seen outside. దేవదారు కవర్ అయిపోతుంది మొత్తం. Cedar speaks of Lord Jesus Christ who covers us. We put on Christ. Which means when others see me, they see Christ in me. When I see my brothers and sisters, I see Christ in them. I don't see them, I see them covered with Christ. There is no stone which is seen. Every desire for self-manifestation is against the Spirit of Christ. నన్ను నేను కనపరుచుకోవాలి, నన్ను నేను ముందుకు దూసుకొని వచ్చి నన్ను అందరూ చూడాలి, లేదు. దట్స్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. హీ సెడ్ ఐ మస్ట్ డిక్రీస్, హీ మస్ట్ ఇంక్రీస్. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అంటే ఆల్ దట్ ఈస్ ఆఫ్ మీ గోస్ ఇన్ టు హైడింగ్. ఆల్ దట్ ఈస్ ఆఫ్ క్రైస్ట్ కమ్స్ ఇన్ టు మేనిఫెస్టేషన్. సో దిస్ ఇస్ అగైన్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్. సో in the way we dress, in the way we talk, in the way we sit, even coming on time, taking part in a worship service, and what little we do, our prayer should be, Lord, is Christ magnified and revealed in and through. నా ద్వారా, నాలో, నా మాటల్లో, నా క్రియల్లో, నా వస్త్రధారణలో, నేను పలికే మాటలో, నేను ఇతరులతో సంప్రదించే విధానంలో is Christ manifested or myself is manifested. See, both cannot be manifested at the same time. One manifests at the expense of another. ఒకరి ఖర్చులో ఒకరు మాత్రమే బయటికి చూపించగలుగుతారు. So this is very, very important. So we have seen many things about the stone. చూడండి, it is a chosen stone, it's a culled stone. ఎందుకొనబడి అది ఆ యొక్క గొప్ప
పర్వతంలో కానీ ఆ రాక్ లో నుంచి కానీ దాన్ని కట్ చేశారు. దెన్ ఇట్ ఈస్ క్యారీడ్ ఆర్ కాల్డ్ అవుట్, ఇట్ వాస్ సెపరేటెడ్, దెన్ ఇట్ వాస్ చిజల్డ్ ఆర్ కట్, దాన్ని చెక్కబడిన రాయి. తర్వాత ఈస్ ద కనెక్టింగ్ స్టోన్, దెన్ ఇట్ ఇస్ అ కవర్డ్ స్టోన్. విత్ ద స్టోన్స్ ఇట్స్ వెరీ ఈజీ టు డూ ఆల్ దీస్ స్టెప్స్. ఇవన్నీ నేను చెప్పిన 6 విషయాలు చేయడం చాలా సులువు. ఏది? విత్ ద స్టోన్స్ ఇన్ ద వర్డ్. బట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్స్ వెరీ టఫ్. వై? At every stage, God waits for our consent. మన యొక్క ఒప్పుదల కొరకు ఆయన వెయిట్ చేస్తాడు. He will not compel us. It's not a compelled stone. It is a consenting stone. That is the final crowning thing. Am I willing that God should work out these things in my life? Is the question that I need to ask. God has great plans for each one of us. No one is unimportant. God has chosen us. God wants to use us. He is chiseling us. He is putting us into the local church to manifest Christ. But the question is, am I consenting to the way He is working? నా జీవితంలో ఆయన పనిచేసే విధానంలో ఆయనతో నేను సహకరిస్తున్నానా? As we already saw, to bring Israel out of Egypt, God required only one night, but to take Egypt out of their hearts, 40 years He struggled and failed. ఒక్క రాత్రిలో ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఐగుప్తుని వారి హృదయాల్లో నుంచి బయటికి తీసుకురావడానికి 40 ఏళ్ళు ప్రయాసపడి ఓడిపోయాడు. వాళ్ళ యొక్క మృతదేహాలు ఆ అరణ్యంలో రాలిపోయేంత వరకు ఎవరు ముందుకు వెళ్ళలేకపోయారు. Not only they became cursed, they became a hindrance to their own children to reach the promised land. Why? They were not consenting to the way God was working. దేవునితో ప్రతి మెట్టులో కూడా వాళ్ళు రెసిస్టెన్స్. మోషేను చంపడానికి చూశారు, రాళ్ళు ఎత్తారు. ఐగుప్తులో ఆయనకు ఆపద రాలేదు. No Egyptian tried to kill him taking stone. Pharaoh with all his army, he did not try to kill Moses, but God's people. Oh, what they spoke. ఎంత భయంకరంగా మాట్లాడారు. ఆయన చంపడానికి కూడా తెగించారు. Dear brothers and sisters, this is our human heart. మన హృదయం లాంటి రక్షణ పొందిన మన జీవితంలో శరీరానుసారమైన అనేక విషయాలు ప్రభువు చూస్తూ మనల్ని చెక్కుతూ మనల్ని పవిత్రపరుస్తూ తన ఆలయంలో సజీవరాళ్ళుగా ఉండి ఏ రాయి కూడా కనపడకుండా క్రీస్తు మాత్రము కనబడలాగా ప్రభు ఆశపడుతున్నాడు. అందుకని సిలువ యొద్దకు మనల్ని తెస్తున్నాడు. ఆ సిలువ చెంతకు తీసుకొని వచ్చి, నువ్వు నా శిష్యుడిగా ఉండగోరితే ప్రతి దినం సిలువను ఎత్తుకోవాలి. వాట్ డస్ ద క్రాస్ డు? ఇట్ ఎంప్టీస్ మీ ఆఫ్ మై సెల్ఫ్. నా స్వయాన్ని లేకుండా నాలో ఖాళీ చేస్తాను. యాజ్ ఐ కోఆపరేట్ విత్ ద లార్డ్, ప్రభుతో సహకరించేటప్పుడు a beautiful product comes out. A Christ-like child of God comes out. So as we go to the table, ప్రభు యొక్క బల్ల దగ్గర సమీపించేటప్పుడు, ప్రభువా నాకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నువ్వు సిలువ ఎత్తుకున్నావు, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నా సిలువ రోజు మోయటానికి నాకు సహాయం చేయి. You took the cross to be a blessing to me. I want to take up the cross to become a blessing to others. ప్రేమ కలిగిన ప్రభువా, ఈ దినములో అనేక విషయాలు మేము ధ్యానం చేసుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. అవును ప్రభువా, సిలువ మరణం ఎంత క్రూరమైన మరణాన్ని మీరు మా కొరకు పొందారు. తద్వారా మీరు మాకు అనుగ్రహించుచున్నారు ఈ నిత్య జీవము రక్షణను బట్టి స్తోత్రం. ప్రభువా, మమ్మల్ని కూడా అలాంటి వారుగా ఆశీర్వాదకారణంగా చేయము. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్.